Another
వేగం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. లేరు చేయవారెవరును లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా ఆ ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సీయోనులో నుండి ఇశ్రాయేలును రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించుచున్నాడు. యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడికి వారు దీవించును. దేవుని స్తోత్రం. చిన్న అందరూ కూడాను హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యాన్ని ఉందాం. కన్నా వచ్చి సాక్ష్యం దేవుడు నా పట్ల చేసిన కార్యం తెలుసు. ఎలా చెప్పాలో నాకు తెలియదు, ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. 2019లో దేవుడు నా పట్ల
ఎంతో గొప్ప కార్యం చేశాడు. చేతి సంచిలో రక్తం గడ్డగట్టింది. అప్పుడు నాకు ఇక్కడ బాగా నొప్పి వచ్చేది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. అను హాస్పిటల్లో చూపించుకున్నాను. విజయవాడలో చూపించుకుంటే ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గిద్దామా, ఇంత చిన్న వయసులో ఆపరేషన్ తట్టుకోలేవు అని చెప్తే ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చాను. ట్యాబ్లెట్ల ద్వారా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఆ నొప్పి అనేది లేదు. ఆ విషయంలో దేవుడు ఎంతో నా పట్ల కృప చూపించి స్వస్థపరిచాడు. తర్వాత యూనివర్సిటీ యాక్సిడెంట్ అయ్యింది. చిన్న చిన్న దెబ్బలు 2019. అప్పుడు సాక్ష్యం చెప్తా అనుకో. నా మనసులో ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా సాక్ష్యం ఎందుకులేని సాక్ష్యం చెప్పాలనుకొని మళ్ళీ ఆగిపోయేదాన్ని. సాక్ష్యం చెప్పాలనుకొని మళ్ళీ ఆగిపోయేదాన్ని. తర్వాత శాండీ ప్రెగ్నెన్సీలో కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. నువ్వు డెలివరీ అవ్వలేవు, నీకు ఆపరేషన్ అయ్యిద్ది ఖచ్చితంగా, నువ్వేమైపోతావో తెలియదు, నీ బిడ్డ ఏమైపోయిద్దో తెలియదు అనేవాళ్ళు హాస్పిటల్లో డాక్టర్స్ ఎప్పుడు చూపించుకున్నా కానీ. శాండీ డెలివరీ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా 6 నెలల టిఫా స్కాన్ తీయించుకున్నా. వివర్ స్కానింగ్ ఏమీ చెప్పలేదు, అంతా బాగానే ఉంది అన్నారు. అంతా బాగానే ఉంది అన్నారు. మళ్ళీ 9 నెలల స్కానింగ్కి వెళ్ళి అప్పుడు కూడా అంతా బాగానే ఉంది అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా బాగానే ఉందమ్మా, ఏమీ లేదు, కానీ హార్ట్ బీట్ కొంచెం తక్కువ ఉంది, నీ బీపీ వల్ల అలా ఉందేమో, బాగానే ఉంది అని చెప్పారు. నా బీపీ వల్ల అంటే నాలో లోపం అనుకున్నా కానీ బిడ్డలో లోపం అనుకోలేదు. అమ్మగారు 5 గంటలు ప్రార్థన చేసేవారు. 5 గంటల్లో కూడా కనీసం గంట సేపు నా కోసం, నా గర్భఫలం కోసం చేసేవారు. అయినా కానీ దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించి డెలివరీ అయిన తర్వాత ఒకరోజు ఒక ఆమెకి నేను ఎదురెళ్ళా. ఆ పిల్లల్ని ఎత్తుకొని వస్తుంది. నన్ను అంది, నువ్వు ఎదురు రామాకు. దేవా, నాకెందుకు ఈ పరిస్థితి? నా బిడ్డ ఉంటే నన్ను ఈ మాట అన్నారు అని కూర్చొని ఏడుస్తుంటే దేవుడు నాకు ఒక సాక్ష్యం గుర్తు చేశాడు. అమ్మగారు వాళ్ళు లంబడి సుజాత నాయక్ అని, అమ్మగారు శ్రీనివాస్ నాయక్ అని అయ్యారు. వాళ్ళకి దేవుడు 3 పిల్లల్ని ఇచ్చారు. 3 పిల్లల్ని అమెరికాలో చదివించుకుంటుంటే ఇల్లు కాలిపోయి 3 పిల్లలు చనిపోయారు. కాలేజీలో చదివే పిల్లలే చనిపోయారు. వాళ్ళకి దేవుడు చెప్పారంటే, ఇప్పటి వరకు మీరు పిల్లల్ని చూసి ఎంజాయ్ చేశారు, ఇక నుంచి నేను తీసుకొని నేను పరలోక రాజ్యంలో వారి వరకు ఎంజాయ్ చేస్తానని దేవుడు చెప్పాడంట. దేవుడు ఆ మాటల్లో గుర్తు చేశాడు. నన్ను ఎదురు కూడా రానివ్వలేదు. చాలా బాధేసింది. తర్వాత సాయంత్రం అందరి పిల్లల దగ్గరికి తమ్ముడు అనుకోండి వెళ్తుంటే శాండీ కళ్ళని ఇచ్చేదాన్ని. ఇంకా కూర్చొని శాండీ మంచం మీద పడుకోబెట్టుకొని ఎన్ని రాత్రులు ఏడ్చుకున్నాను. ఈ సంవత్సరం బుధవారాలు మా ఇంట్లో ప్రార్థన సరిగ్గా జరగలేదు. బుధవారం ప్రార్థన మాకు ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు చేసి డెలివరీ టైంలోనే 9వ నెలలో ఉన్నప్పుడు వినోష్కి యాక్సిడెంట్ అయ్యింది. దేవుడు
వినోష్ని కాపాడి చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడేసి అప్పుడు సాక్ష్యం చెప్దాం అనుకున్నా, చెప్పుకోలేదు. ఈ రోజుకి నా పిల్లోడు 2 నెలలు వచ్చేది. దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియదు. దేవుడి చేతిలో లేనిదే ఏది జరగదు. కానీ మీరు ప్రార్థన చేయండి. నా ఒక్కటే కూడా ఎవరి ప్రార్థన ఏ దైవజనుల నోటి నుంచి వచ్చినా వినోష్ రక్షణ పొందితేనే మీకు తగ్గుతాయి ఈ శ్రమలు పోదు, ఏ శోధన ఉండదు అంటారు. నా బిడ్డ పోయినప్పుడు కూడా చెమ్మగారి నోటి నుంచి ఒకటే రక్షణ పొందిందని వినోష్ రక్షణ మీరు ప్రార్థన చేస్తున్నారు చేయట్లేదని వినోష్ రక్షణ కోసం మరి ఎక్కువగా ప్రార్థన చేయడం కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. నేను ఏడుగులో ఉన్నప్పుడు నాకు ఈ చరణం ఎంతగానో ఆదరించింది. ఆ చరణం పాడు. రాత్రిరంతా ఏడుపరిచిన కంట నీరు ఆగకుండిన కాలమిందు మారకుండున వెలుగు నీకు కలుగుకుండున ప్రాణమిచ్చ ప్రేమ పంచిన పేరు పెట్టి నిన్ను పిలిచిన నీ చెయ్యి కట్టి విడుచున అనగా నిన్ను చీన విడుగాడు నిన్ను ఎలాగా నిన్ను కష్టాల కెళను గమ్యానికి చేర్చు విడవడు నిన్ను ఎలాగా నిన్ను కష్టాల కెళను గమ్యానికి చేర్చు కన్నీళ్లతో పగిలిన గుండె కాల్చి మరిస్తావా మనసంతా మారవేసుకుని మదిరానివ్వవా కన్నీళ్లతో పగిలిన గుండె కాల్చివ్వవా మనసంతా మారవేసుకుని మదిరానివ్వవా విడుగాడు నిన్ను ఎలాగా నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడవడు నిన్ను ఎలాగా నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. హల్లెలూయా. మీరందరూ మా కోసం ప్రార్థించండి. వినోష్ రక్షణ కోసం అయ్యారమ్మ గారి ప్రార్థన సరిపోవట్లేదు. సంఘ ప్రార్థన బంధమైంది. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. వినోష్ రక్షణ కొరకు మీరు అందరూ ప్రార్థించండి. మీ అందరి కోసం మేము ప్రార్థించాం. అయ్యారు అమ్మగారికి కూడా ఆరోగ్యం సరిగా ఉండదు. వారిద్దరు ఆరోగ్యాల కోసం మీరు ప్రార్థించండి. ఏ నైట్ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తారో కూడా తెలియదు. వాళ్ళు లేకపోతే ఈ సేవ కూడా చేస్తారు. వినోష్ కూడా రక్షణ పొందాలని మీరు ప్రార్థన చేయండి. మేము ఈ చిన్న సాక్ష్యం జీవించిన వరకు దేవుని స్తోత్రం. దేవా, మీరు అప్పగించిన ఈ పరిచర్య నాయన అది మీది, నాయన మాది కాదు. మీ తోటలో ఒక పనివాడిగా నన్ను నా కుటుంబాన్ని పెట్టారు. జాగ్రత్తగా నీ పనిచేయడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ సమయంలో మరి ప్రభు మాటలు మనం వినబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురుకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురుకు రాసిన రెండవ పత్రిక,
3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినమును ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇప్పుడు లయమైపోవునవి. కనుక ఆకాశము కరిగిపోయినట్లు దేవుని దినం రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు నీ పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామంటే అండి, ఏ దినాల్లో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనం ఇప్పుడు ఉన్న దినాలు ఎలాంటి దినాలని అనుకుంటున్నాం? ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి అయ్యా, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆ దినాల్లో కూడాను, ఇదిగో ఆయన ఇప్పుడెక్కడ వస్తాడు, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి అని అండి చాలామంది అనుకుంటా ఉన్నారు. నిజమే. ఇలాగ అనుకొని కొందరు ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తూ ఉన్నారు. బాగా గమనించండి, వారికి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు. అంటే వాక్యానుసరమైన నడవడిక అంటే వాక్యానుసరమైన నడవడిక కాదు అంటున్నారా? బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, ప్రియుడు నిన్ను కోరినాడు, కలత చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు, కలత చెందకుమా, సిద్ధపడుమా,
చెప్పాలి. ఎవరు రాబోతున్న దినాలు? యేసుక్రీస్తు ప్రభు రాబోతున్న దినం. చాలామంది యేసు ప్రభు యొక్క రాకడను గురించి ఏమండి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమయ్యా, ఇది మీరు సేవ ప్రారంభించింది కాదు, మీరు సేవ ప్రారంభించిన నాటి నుండి కాదు. కాబట్టి మీరు సేవలోనికి రాకముందు మీకంటే ముందు ఎంతోమంది దైవజనులు వచ్చి చెప్పారు, వారికంటే ముందు ఇంకా ఎంతోమంది చెప్పారు. ఇలాగా ఎంతోమంది దైవ సేవకులు చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నా ప్రభు యొక్క రాకడ ఇంకా రాలేదుగా. కాబట్టి ఇది ఆయన రాకడ వస్తుందేమో కానీ ఇప్పుడు రాదు, ఇంకా ఆలస్యంగా ఉందలే అనుకొని మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఈ దినాల్లో మనుషులు ఎలాగ జీవిస్తున్నారంటే అండి ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నేను గడిచిన 3 వారాల క్రితం మీకు యోవేలు గ్రంథాన్ని గుర్తు చేశాను, అవునా? యోవేలు గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న సంగతులను పరిశీలనగా పరీక్షించి చూస్తే జాగ్రత్తగా మనకు అర్థమవుతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ దినాల్లో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఆ దినాల్లో ఉన్న ప్రజలంటే అండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి అతిశయపరులుగా ఉన్నారు. ఏ పరులుగా ఉన్నారు? అతిశయపరులుగా అతిశయిస్తూ ఉన్నారు. చాలా మంది ఏ విషయంలో మనుషులు దేని కొరకు అతిశయపడుతున్నారో అండి ఇదిగో అతిశయించే వారికి తెలుసు, అవునా కదా? నేను అతిశయపడుతున్నాను అనుకోండి, నేను ఎందుకోసం అతిశయపడుతున్నాను, దేన్ని బట్టి అతిశయపడుతున్నాను నాకే తెలుసు. మరి ఇంకొకరికి తెలుసా ఏమండి? ఒకవేళ నేను ఎవరికైనా చెప్తే అదిగో వారు ఇంకొకరికి చెప్తే, అలాగా వారు 10 మందికో 100 మందికో చెప్తే, ఇదిగో విజయ్ కుమార్ యొక్క అతిశయము ఫలానా విషయంలో అని అనుకుంటా ఉంటాడు, అవునా కదా? నేను ఎవరికి చెప్పినప్పుడు నాలో నేనే ఏంటి అతిశయపడతా ఉన్నా. కాబట్టి నేను ఎందుకు అతిశయపడుతున్నది నాకు మాత్రమే తెలుసు, అది ఎవరికి తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో చాలా మంది ఏంటి ఇదిగో ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే అతిశయపడే వారిగా ఉన్నారు. తర్వాత ఈ యోవేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. తీసారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో మనుషులు ఏంటి దేని విషయంలో అతిశయపడుతున్నారు ఏంటి? అంతేకాకుండా ఇగో దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్న సంగతులు అక్షమించాలి. హబక్కూకు రాసింది. రెండవ అధ్యాయం, హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం. మనం 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. 4వ వచనం, వారు యథార్థపరులు కాక ఏంటి తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును. 6వ వచనం చదువుదాం. 6వ వచనం కూడా చదువు. 6వ వచనం, తనకు కాని దాన్ని ఆక్రమించి
అభివృద్ధి నొందిన వారికి శ్రమ. చూడండి, దేని విషయంలో మనుషులు అతిశయపడుతున్నారంట? తాకట్టు పెట్టుకొని తాకట్టు సొమ్మును తాకట్టు సొమ్మును విస్తారముగా. చాలా మంది కొన్ని వస్తువులు కానీ లేకపోతే పొలాలు కానీ స్థలాలు కానీ తాకట్టు పెట్టుకుంటా ఉంటారు. పెట్టుకుంటున్నారా? తాకట్టు పెట్టుకుంటారు. ఇలాంటి అంటే తాకట్టు వారు ఏ పాపం వారికి జరగకో లేకపోతే వారి ఇంట్లో లేకో వారికి పడుతున్న ఇబ్బందులు బట్టో తాకట్టు పెట్టుకుంటా ఉంటారు. తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టుకునే వారు ఏం చేస్తారంటే గడువు అవునా? గడువు దాటితే ఇక వీళ్ళేమన్నా పని ఇక గడువు దాటిందంటే ఇక ఇచ్చేది లేదు. ఎవరు వచ్చి చెప్పినా ఇచ్చేది లేదు. ఇక ఒక్కొక్కసారి కొంతమంది కొద్దిగా జాలి కలిగిన వారు ఉంటారు. మొత్తం మీద కొంతమందిని చెప్పగా సరేలే మరి గడువు పెట్టుకున్నాం కాబట్టి గడువు అయిపోయింది, ఇక మరి అసలైతే ఇచ్చేది కాదు, కానీ మీరు వచ్చి చెబుతున్నారు కాబట్టి సరే ఇస్తాం, కానీ ఎంత కట్టాలి, ఎంత? ఇలాగా ప్రియ సోదరి సోదరులారా, తాకట్టు సొమ్మును సమకూర్చుకొని దాన్ని విస్తారం చేసుకునే వారికి కూడా ఈ అంచె దినాల్లో మనుషులు దీన్ని గ్రహించట్లా. ఇంకా ఏమని రాయబడుతుంది ఇక్కడ? అమ్మా, వాడు ఎన్నాళ్ళు నిలుచునని చెప్పుకొనుచు. రెండవది చూడండి ప్రియ సోదరి సోదరులారా, మనుషులు అతిశయపడతారు కాబట్టి వారి యందు యథార్థత లేదు. కాబట్టి ఇగో దేన్ని బట్టి అతిశయపడుతున్నారో మనం చదువుకున్నాం. తర్వాత రెండవది మనం చూసినట్లయితే తాకట్టు సొమ్మును ఇవ్వక దాన్ని విస్తారపరుచుకునే వారికి కూడాను శ్రమ ఉంది. మూడవది మనం చూసినట్లయితే 7వ వచనం, వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టువారు జాగ్రత్తగా వద్దురు. చూడండి, ఇప్పుడు వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీ తీసుకునేవారు ఎలా ఉన్నారంట? దోపుడు సొమ్ముగా. బైబిల్లో ఒక మాట రాయబడుతూ ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తన గ్రంథం 15వ కీర్తన, కీర్తన గ్రంథం 15వ కీర్తన చదువుకుందాం. 15వ కీర్తన. చూడండి, ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాజ్యంలో ఉండాలి అని అంటే ఎలాంటి వారు ఉంటారో ఇక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సోదరి సోదరుడా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువారే. ఒకటి. చూడండి ప్రియ సోదరి సోదరులారా, 5వ వచనం చదువుకుందాం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడం, నిరపరాధిని చెరుపుడుగా లంచము పుచ్చుకొనడం, ఈ ప్రకారము చెవువాడు ఎన్నడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు కొంతమంది అంటారు, ఏమండి మేము వడ్డీకి ఇచ్చాం కానీ న్యాయంగానే ఇచ్చాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే ఇదిగో చెప్పకపోతే, బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతిని చెప్పకపోతే శ్రమను పోరయ్యేది నేనే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెబుతూ ఉంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ
ఆమేన్. హల్లెలూయా. తొమ్మిదవ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయే ఎడల నాకు శ్రమ. అంటే ఇప్పుడు నేను ఉన్నట్టుగా చెప్పకపోతే, బైబిల్లో ఉన్న సంగతులని నేను చెప్పకపోతే, ఒకవేళ సంఘంలో ఎవరైనా సరే వడ్డీకి ఇచ్చేవారు ఉన్నారనుకోండి, ఆ వడ్డీ డబ్బులు తీసుకొచ్చండి మామూలు దర్శనం నాకు ఇస్తూ ఉంటారు కదా. పర్వాలేదురమ్మా, నువ్వు న్యాయం చేస్తున్నావు అయ్యా, నువ్వు న్యాయం చేస్తున్నావు అని చెప్పేసి అని నేను వాళ్ళని దీవించేశాను అనుకోండి, అది దేవుడు దీవించినట్లేనా? పరిశీలన చేసుకోవాలి మనం. మనకు దేవుని రాజ్యం ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవారు ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలంట. ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. ఏమ్మా, నిద్ర వస్తుందా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? దేవుని రాజ్యం, ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావేమో ఈ భూమి మీద అక్రమంగా ఒకరితో దోసుకుని అతిశయపడుతున్నావేమో, లేకపోతే ఈ భూమి మీద తాకడి సొమ్ముతో అతిశయపడుతున్నావేమో, ఈ భూమి మీద వడ్డీలకి ఇచ్చి అతిశయపడుతున్నావేమో, వడ్డీ సొమ్ములతో. కాబట్టి అతిశయపడే నీకు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ యొక్క తిమోతికి మొదటి 2వ పేతురుకు రాసిన పత్రికలు. ప్రియ సోదరి సోదరులారా, 13వ వచనాన్ని చదువుదాం. అతిశయపడేవారు, ఒక నిమిషం, దేని యందు అతిశయపడుతున్నారట? ఒకటి అక్రమంగా, చెప్పాలి, ఏమింటున్నారు మీరు? ఒకరిది అక్రమంగా దోసుకునేవాడు, ఆ దోపుడు సొమ్మును బట్టి అతిశయపడుతున్నాడు. రెండవది తాకడు సొమ్ముతో. అర్థమవుతుందా మీకు? బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? చెప్పు జానకమ్మా. ఇప్పుడు చదివారుగా, విన్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హబక్కూకు రాసిన గ్రంథంలో ఉందా లేదా? ఏమనుంది? నేను వాక్యం చూపించకుండా ఒకవేళ మీకు చెప్తే అయ్యగారు వాక్యం చూపించకుండా చెప్పాడు, అయ్యగారు చెప్పిందంత అబద్ధం అనుకోవచ్చు. నేను అబద్ధ బోధకుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఉన్నట్టుగా ప్రియ సోదరి సోదరులారా, ఒకటి అక్రమంగా సంపాదించుకున్న వారికి శ్రమ. రెండవది తాకట్టును పెట్టుకొని సమకూర్చుకునే వారికి శ్రమ. మూడవది వడ్డీలకు ఇస్తున్న వారికి శ్రమ. ఈ భూమి మీద నువ్వు శ్రమ పడటానికి, లేదా ఈ భూమి మీద నువ్వు ఇదిగో సమకూర్చుకుంటాం అన్ని కూడాను నీకు స్థిరమైనవి కాదు అన్న సంగతిని మర్చిపోమాక. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క 2వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏంటంటే దేనికోసం అంట? ఎవరో వీళ్ళు కనిపెట్టుకునేవారు ఎవరో? అయ్యా, ఈ భూమి మీద నాకు అదెందుకు, ఇదెందుకు, నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడిని ఆరాధిస్తే చాలు, మరి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి ఇదిగో ఈనాడు చూస్తే ఇటు నుంచి ఒక అర్థం వస్తుంది, ఇటు నుండి ఒక అర్థం వస్తుంది. ఇదిగో వరద నీరంతా కూడాను ఓళ్ళ మీద పడిపోతుంది, కట్టలు తెగిపోతుంది. కాబట్టి ఇదిగో విలువైన కారులే కానీ, బిల్డింగులే కానీ, మనుషులే కానీ అందరూ కూడా కొట్టుకుని పోతా ఉన్నారు. నుంచున్న చోట నుంచున్న పాలకని కింద ఆ భూమిలో, ఆ భూమి దిగుభాగంలో నీరు స్వరపెట్టేసి భూమిని కృంగజేస్తుంది. కాబట్టి ఆ భూమి కుంగిలిపోయి
అయిపోయినప్పుడు అక్కడ నుంచుని వారు నుంచున్నట్లుగా, కూర్చుని వారు కూర్చున్నట్లుగా లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి దినాల్లో ఉన్నామయ్యా. కాబట్టి ఇవన్నీ మాకెందుకని స్వచ్ఛంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఇదేం కాదు అని అనుకుంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతులు దేనికోసం ఎదురు చూస్తున్నారంట? నీతిమంతులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈ అంచె దినాలలో నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కడవరి దినాల్లో నువ్వు దేవుడి కోసం తప్పిస్తున్నావో, ఈ భయంకరమైన రాకడ దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభువు వస్తూ ఉన్నాడు. వచ్చేవాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నశించిపోవడం దేవుడి చిత్తం గాక, నీవు నశించిపోవడం ఆయన చిత్తం గాక, నశించిపోతున్న నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? నువ్వు అనుకున్నా ఇంకా రావట్లేదుగా, ఎప్పటి నుంచో అయినా సరే ఎందుకు చెబుతున్నా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, వచ్చేవాడు త్వరగానే వస్తాడు కాబట్టి ఆయనకు ఒక లెక్క ఉంది. అవునా? నీకు కూడా లెక్క ఉంది. లెక్కలేదా? లెక్క ఉందా లేదా? అందరికీ లెక్కలు ఉన్నాయి. కొట్లో వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తూ ఎవరికైనా అప్పులు ఇస్తే ఖచ్చితంగా అంతే వాళ్ళు ఎంత వాళ్ళని రాసుకుంటారు. తర్వాత అడుగుతారా అడగరా? అడుగుతారా అడగరా? వైద్యం చేసిన డాక్టర్ గారు ఆయనకు ఒక లెక్క ఉంటుంది. బైకులు బాగు చేసే మెకానిక్ ఒక లెక్క ఉంటుంది. కార్లు బాగు చేసే వారి మెకానిక్లకు ఒక లెక్క. అందరికీ లెక్కలు ఉన్నాయి. అందరికీ లెక్కలు ఉన్నప్పుడు మరి దేవుడికి లెక్క ఉండదా? దేవుడికి కూడా లెక్క ఉంది. అందుకని ఆయన లెక్క ప్రకారం ఏం చెప్తున్నాడంటే, ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒక దినం 1000 సంవత్సరములతో సమానంగా ఇచ్చాడు. కాబట్టి ఆయనకు ఒక లెక్క ఉంది. ఆయన లెక్కను బట్టి ఆయన వస్తాడు. అంతేగాని నువ్వు తొందరపడినంత మాత్రం, లేకపోతే ఇదిగో నేను తొందరపడినంత మాత్రం ఆయన రాడు. ఆయనకు ఒక లెక్క ఉంది. ఈ అంచె దినాలను నువ్వు అదే తెలుసుకోవాలి. ఏంటంటే ఈ దినాలు చాలా మంది ఏ బోధపడితే ఆ బోధ, దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె అయిపోయింది. కోడి మాసం కోసం దీవులు వచ్చేసింది, పేట మాసం కోసం దీవులు వచ్చేసింది, 1000 రూపాయల కానుకల కోసం దీవులు వచ్చేసింది. అవునా కదా? దీవుల్లో నువ్వు ఎలాగైనా జీవించు, నువ్వు ఎక్కడైనా సంపాదించు, నువ్వు ఏ రకంగా తీసుకురా, నాకు మాత్రం కోడి మాసం పెట్టాలంతే. నువ్వు ఎలాగైనా చేయి, నాకు మాత్రం ఆట మాసం పెట్టాల్సింది అంతే. నువ్వు ఎలాగైనా జీవించి, ఎలాగైనా సంపాదించు, నాకు మాత్రం దర్శనంగా రావాలంతే. ఇవన్నీ ఇస్తుంటే దేవుడు నిన్ను దీవించుగాక అయిపోయింది. వచ్చేసింది ఆశీర్వాదాలు. అవునా కదా? ఇదిగో ఇలాంటి ఒక బోధ నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ఒకవేళ దీవించబడే మాటలు దేవుడి సేవ నుంచి రాకపోతే, ఏంటో ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఎంత దర్శనం బాగా చెప్తున్నాను,